ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరము ప్రథమ స్కంధము. ఏన చైవ విపన్నోయం ప్రాణైః ప్రియతమైరపి జనక్ సద్యో వియుజ్యేత కిముతాంధ్యైర్ధనాదిభిః. కాలమునకు వశీభూతమగుటచే జీవునకు తన ప్రియతమములైన ప్రాణముల నుండి శీఘ్రముగా వియోగము సంభవించుచున్నది. ఇక ధనము, పరిజనము మొదలైన ఇతర వస్తువుల మాట చెప్పవలెనా? ఎవరైతే కాలమునకు వశీభూతమగుటచే కాలమునకు లోబడిన జీవుడు తన ప్రియతమములైన ప్రాణములు, మనకి దేనికి మనము లోబడి ఉన్నాము అంటే కాలానికి లోబడి ఉన్నాం. ఈ శరీరం కానీ, ఈ శరీరంలో ఉండ జీవుడు కానీ మొత్తం కూడా కాలానికి లోబడి ఉందన్నమాట. ఈ కాలానికి లోబడి ఉన్నప్పుడు మనం దేని మీదైతే మనకి శీఘ్రముగా మనకి ఎక్కువగా ఇష్టము అంటే మన ప్రాణము అంటే మనకి ఇష్టం అన్నమాట. మన ప్రాణం అంటే మనకి ఇష్టం అంటే ఏ విధంగాను అంటే మనకి అన్నీ వదులుతాము, కానీ ప్రాణాన్ని వదలాలంటే మహా కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ప్రాణభీతి కన్నా, ప్రాణ భయం కన్నా మనకి ఈ లోకములో భయమైనది ఇంకొకటి వేరే లేనే లేదు. ఎందుకు ఒక్కొక్క దాన్ని మనం ధనాన్ని ఎంతో ఆశతోటి, ఎంతో ఇష్టముతోటి ప్రేమించి ధనాన్ని సంపాదించుతాం. కానీ ఒకానొక సమయంలో ఆ ధనాన్ని మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ ధనాన్ని వదలగలుగుతాం ప్రాణాన్ని రక్షించుకునే దానికోసం. అట్లానే ఇంకా ఏదైనా ఇష్టమైన మన సంపదలు కానీ, మన ఈ పదవులు కానీ, ఈ లోకంలో బంధాలు కానీ అయినా సరే ప్రాణం మీదకి వచ్చినప్పుడు వీటినన్నింటినీ వదలగలుగుతాం, కానీ ప్రాణాన్ని మట్టికి వదలలేము. అందువల్ల మన ప్రియతరమైనది మనకి ప్రాణం. అటువంటి ప్రాణం ఏదైతే ఉందో అది శీఘ్రముగా ఒకరోజు వియోగము సంభవించుచున్నది. ఎందుకు? ఇది కాలానికి లోబడింది. ఈ శరీరం అనేది జీవుడు ఈ కాలానికి లోబడి ఉన్నదే. ఈ ప్రాణాలను మరి అట్టిపెట్టుకోవాలని, నిలుపుకోవాలని మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ప్రాణం అనేది శీఘ్రముగా ఒక రోజుకు వియోగం అనేది సంభవించుతూనే ఉన్నది. ఇంకా ఈ ప్రాణాన్ని మనం నిలబెట్టుకోలేనప్పుడు ఇక మనం సంపాదించిన ధనం కానీ, పరిజనము కానీ, మొదలైన ఇతర వస్తువులు కానీ వీటన్నింటి గురించి వేరుగా మనం చెప్పుకోవలసిన అవసరం లేనే లేదు. ఎందుకు లేదు? ఈ ప్రాణాలే మనకి ఒకరోజు ఈ కాలములో గాలిలో కలిసిపోయేటప్పుడు ఈ ప్రాణం ఉన్నప్పుడే కదా మనం ఈ ధనాన్ని కానీ, ఈ పరిజనం నావారు, నీవారు, బంధువులు అని మొత్తాన్ని మనం చూడగలిగేది. వాళ్ళ మొత్తాన్ని మనం ప్రేమతోటి అభిమానించేది. ఈ ప్రాణమే లేనప్పుడు మన ధనం అనేది ఎక్కడుంటుందో కూడా తెలియదు, ఈ పరిజనం అనేది ఎక్కడుంటారో తెలియదు. ఇంకా ఏవైతే ఉండయో ఈ జీవితానికి సంబంధించిన మొదలైన వస్తువులు మాటలో ఇంకా వేరుగా చెప్పుకోవలసిన పనంటూ లేనే లేదు. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా ఈ జీవితానికి సంబంధించింది కాలానికి లోబడే ఉన్నది, కానీ కాలానికి మిగిలి ఉండేది కానే కాదు. అందువల్ల కాలానికి లోబడింది నిజమనుకొని మనం బ్రతుకుతున్నాం.
కాలానికి లోబడి ఉండ వస్తువు ఏదైతే ఉన్నదో అది ఈ జీవితానికి సంబంధించింది. కాలానికి అతీతమైన వస్తువు పరమాత్మ యొక్క స్వరూపం. ఇప్పుడు మనం ఎక్కడ జీవిస్తూ ఉన్నాము అంటే కాలానికి లోబడిన యొక్క ఈ జీవత్వాన్ని, ఈ శరీరమే నేను అనుకొని ఈ పరిధిని భావించుకొని మనం ఇక్కడ జీవన విధానం అంటూ గడుపుతున్నాం. ఇక్కడ మనకు భాగవతము నేర్పే యొక్క పాఠం ఏంటిది అంటే కాలానికి అతీతమైన స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము. అందువల్ల ఇదంతా కూడా ఇది పుట్టి పెరిగి నశించేది, కాలంలో పుట్టి కాలంలో పెరిగి కాలంలో నశించేది, ఎప్పటికీ నిజం కాదు. నువ్వు నిజాన్ని సత్యాన్ని నమ్మాలి అంటే నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించాల్సిందే. నీ భగవంతుణ్ణి ఆశ్రయించి ఇది ఎప్పుడూ కూడా నిజం కాదని దీని నిజ విచారణ చేసి, నిజ విచారణతో కూడుకున్న ఇది అబద్ధము. ఇది ఏ విధంగా అబద్ధము అంటే వాస్తవమైన మనం ప్రయాణం చేసేటప్పుడు ఎండలో కానీ ఒక లైట్ వెలుతురులో కానీ మన నీడ అంటూ మన వెనకాల ఏ విధంగా అంటూ ఉంటుందో ఈ విధంగా మన ఈ జీవిత ప్రయాణం అనేది వాస్తవమైన భగవంతుని యొక్క సత్యమైన రూపానికి ఇది నీడ వంటిది. అంటే ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపించే యొక్క లక్షణము కానీ తత్వము కానీ ఆత్మ యొక్క స్వరూపమే కానీ ఇది వాస్తవకంగా దీని స్వశక్తి అంటూ లేనే లేదు. అందువల్ల ఇది భగవంతుని యొక్క నీడది. మన శరీరం నడిచేటప్పుడు శరీరం వెనకాలే తీరుగా నీడగా ఉంటూ ఉన్నదో అదేవిధంగా భగవంతుని యొక్క నీడగా ఇది ఉంటూ ఉన్నదన్నమాట. అట్లాగే అందువల్ల ఇది ఎప్పటికీ కూడా నిజం కానే కాదు. అందువల్ల నిజమైన వస్తువు భగవంతుని యొక్క స్వరూపము. అందువల్ల నిజమైన వస్తువుని పట్టుకొని మనం ఈ అబద్ధాన్ని అబద్ధంగా కానీ మనం దృఢపరుచుకోగలిగితే, నిజమైన వస్తువుగా మనం మిగలగలిగితే చివరికి ఈ జనన మరణం అనే యొక్క ఈ కాలంలో ఈ శరీరానికి సంబంధించిన మరణం అనేది వచ్చినప్పటికీ కూడా నువ్వు నిజమైన వస్తువుగా మారిపోతే నిజమైన వస్తువుకి ఏనాడు కూడా మరణం అంటూ లేనే లేదు. అదే మనకి ఈ భాగవతం నేర్పించే పాఠము. సస్వాసితవదేహోయం కృపణస్య జిజీవిషోః పరైథ్యనిచ్ఛతో జీర్ణో జరయా వాససేవ. నీవింకను ప్రపంచమును అంటిపెట్టుకొని జీవింపదలంచుచున్నావు. ఎంత అజ్ఞానము! అట్లు తలంచినంత మాత్రముచే ఏమగును? పాత వస్త్రము వలె వార్ధక్యము శిథిలమైన నీ శరీరము నీవు కోరకున్నప్పటికీ క్షీణమైపోచునేయున్నది. నీవింకను ప్రపంచమును అంటిపెట్టుకొని జీవింపదలంచుచున్నావు. ఎంత అజ్ఞానం! మనం ఈ ప్రపంచాన్ని అంటిపెట్టుకొని ఈ ప్రపంచమే నిజము అనుకొని మనం ఇంకా జీవించాలి అని అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా. అది ఎంత అజ్ఞానమో ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు అజ్ఞానము అంటే ఈ వార్ధక్యము అనేది ఎటువంటిదంటే మన పాత వస్త్రము వలె ఈ వార్ధక్యం. మనకి కొత్త బట్టలు అనేది మనం ధరించకముందు మనం తొడుక్కున్న బట్టలు ఏవైతే ఉండయో అవి చినిగిపోయినప్పుడు అవి పాత బట్టలు అయినప్పుడు వాటిని ఏం చేస్తాము అంటే వాటిని తీసేసి కొత్త బట్టలు మనం ధరించుతూ ఉంటామన్నమాట. అట్లానే ఈ శరీరం అనేది శిథిలమైపోయిన తర్వాత వాస్తవమైన మన స్వరూపం ఆత్మస్వరూపానికి ఈ శరీరము పాత బట్ట లాంటిది. ఈ పాత బట్ట అనేది మనం ఏ తీరుగా మనం ఈ శరీరానికి తగిలించింది తీసి కొత్త బట్టను ధరించుతామో అదేవిధంగా ఈ ఆత్మస్వరూపానికి శరీరం పాత బట్ట వంటిదన్నమాట. అటువంటి ఈ పాత బట్ట అనేది ఈ శిథిలమైన యొక్క ఈ శరీరాన్ని తీసేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నట్టుగా మళ్ళీ కొత్త శరీరాన్ని ధరించుకురావటం జరుగుద్ది. నువ్వు కోరకున్నప్పటికీ క్షీణమైపోతూనే ఉన్నది.
మనం ఇది ఉండాలి ఈ శరీరం అని ఉన్నప్పటికీ కూడా, ఉండాలని కోరుకున్నప్పటికీ కూడా ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు, శిథిలమైపోతుంది అన్నమాట. అటువంటి శిథిలమైన పోయే ఈ శరీరాన్ని మనం ఏ విధంగా ఇది శాశ్వతంగా ఉండాలి, ఏ విధంగా ఇది ఉండాలి అని మన భ్రమపడి ఇది ఉండాలని కోరుకున్నంత మాత్రాన ఇది ఉండేది కానే కాదు. దీని ధర్మం ఏంటిదంటే పుట్టటం, పెరగటం, నశించటమే దీని యొక్క ధర్మం. అటువంటి ధర్మాన్ని మనం ఏమనుకుంటూ ఉన్నాము? దీనిని నిశ్చలంగా శాశ్వతంగా ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాం. వాస్తవకంగా మన కోరికలో కూడా అంతో ఎంతో నిజం ఉండే ఏంటిది ఆ నిజము అంటే, ఎప్పుడూ శాశ్వతంగా ఉండే స్వరూపం మనం అయ్యుండం. అది ఏ విధంగానూ శరీరానికి ఆధారమైన ఆత్మస్వరూపంగా కానీ మనం నిలబడగలిగితే శాశ్వతంగానే ఉండగలుగుతాం. అయితే మనం మనది కాని స్వరూపం శరీరమే లేనిది అని, శరీరమే నిన్న లేక ఈరోజు వచ్చి మళ్ళీ లేపు లేకుండా పోయే శరీరాన్ని నిజమనుకొని నమ్ముకోనున్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది నిత్యమైనది కానే కాదు అని మనకి శాస్త్రాలు ఘోషించుతూ ఉన్నాయి, పెద్దలు చెబుతూ ఉన్నారు. మన జీవిత అనుభవములో ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి సత్యాన్ని చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ మనం ఏమనుకుంటామంటే, వెంటనే ఇటువంటి విచారణ వచ్చినప్పుడు నిజమే అనుకుంటాం, కానీ వెంటనే మరుపు చెంది మళ్ళీ ఈ శరీరమే నిజం అనుకొని మన జీవిత గమనం అనేది నడుస్తూ ఉంటుంటాం అన్నమాట. ఇదే పెద్ద మాయ అంటే. మాయ అంటే ఎక్కడో కాదు, ఏదో కాదు, ఈ లేకనే ఉండట్టుగా భ్రమ కల్పించి కనిపించేది మొత్తం కూడా ఈ కనే వస్తువులోనుండదని మనకు తెలియకపోవటమే ఇక్కడ మాయ. కనే వస్తువే మనం కానీ కనిపించేది కాదు. కనిపించేది మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాదు. మనకు ఏది కనపడుతూ ఉన్నది? ఆ విధంగా మనం విచారించినట్లయితే మన ఈ శరీరానికి సంబంధించిన రోమాల కాడ్నుంచి, గోరుల కాడ్నుంచి, మన చేతులు, కాళ్ళు, మన ఇంద్రియాలు, కళ్ళు, ఏదైతే ఈ చెవులు, ఈ లోన ఉన్న ఎముకలు, నరాలు, మాంసము, రక్తము ఏదైతే ఉందో ఈ శరీరానికి సంబంధించి ఈ మొత్తం కూడా మనకు గోచరించుతూనే ఉండి, కనపడుతూనే ఉండి. కనపడే వస్తువు మనం కాదు, మనకు కనపడే వస్తువు మనం కాదు. ఎందుకు మనకు కనపడుతుంది అంటే మనకంటే అది వేరుగా ఉందన్న విషయం మనకు గోచరం అవుతూనే ఉన్నది. అందువల్ల ఇప్పుడు మనమేమనుకుంటూ ఉన్నాము? కనపడే వస్తువే మనం అనుకుంటున్నాం. ఇక్కడ కనపడే వస్తువు మనం అయితే మనం ఎందుకు దీన్ని విడగొట్టి మనం మాట్లాడుతూ ఉన్నాము, విడగొట్టి మనం సంచరించుతూ ఉన్నాము. మన జీవిత గమనములో ప్రతి ఒక్కదాన్ని కూడా మనం విడగొడుతూనే ఉన్నాం. అందువల్ల మనం కనే స్వరూపమే మనం కానీ కనపడే వస్తువు మనం కానే కాదు. ఇంకా ఈ ప్రపంచం మీదకి వెళ్ళినప్పుడు మనం ప్రపంచంలో ప్రతి ఒక్కటి కంటితో చూసేది కానీ, చెవులతో వినేది కానీ, మనం మనస్సుతోటి ఆలోచన చేసేది కానీ, ఈ అన్నీ కూడా దేనికి మనకు గోచరించేయే. ఇవన్నీ కూడా ఒక సుఖం ఉంది. సుఖం ఎవరికి కనపడుతుంది? మనకి. అంటే మనకంటే భిన్నంగా ఉండదే కదా సుఖం అనేది. మనకు గోచరించేది మనం ఎట్లా అవుతాము? కానీ నాకే ఈ సుఖం వచ్చిందని పొంగిపోతాం. ఈ విధంగా ఒక దుఃఖం ఉంది. ఆ దుఃఖం మనకి తయారయ్యి వచ్చింది, కానీ అది మనకు గోచరించేది అయినప్పుడు మనం ఎట్లా అవుతాం? కాదు కదా. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనకి గోచరించేవే. అంటే మన ద్వారా కల్పింపబడ్డయే. ఇక్కడ మనమనేది, ఇక్కడ కనేది ఏదైతే ఉందో కనే స్వరూపమే మనము. ఆ కనే స్వరూపమే ఈ నేను అనుకొని ఈ శరీరములో అతి సూక్ష్మంగా ఉండి ఈ మొత్తాన్ని కూడా కంటూ ఉన్నది, ఈ మొత్తాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నదన్నమాట. అయితే మనం ఎక్కడున్నామంటే కనే వస్తువు కాడ మనం లేము. ఈ కనపడ్డ వస్తువులే నిజమనుకొని ఈ కనపడదాంతో మన జీవితం అంతా నడుస్తూ ఉన్నదన్నమాట. అందువల్ల ఈ కనే వస్తువు అనేది కనకముందు, దీన్ని గుర్తెరక్కముందు ఇది ఏదో ఉందో లేదో తెలియదు. గుర్తెరిగినాక ఇది ఉందని తెలియబడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ గుర్తెరక్కపోతే ఇది లేకుండా పోతూ ఉన్నది. ఇది మన జీవిత గమనము.
ఇది మన జీవిత ప్రపంచము. మనం ఈ జీవిత ప్రపంచాన్ని వదలాలి అన్నప్పుడు సత్య మార్గాన్ని తప్పనిసరిగా మనం ఎన్నుకొని మనం నడవవలసిందే. అందువల్ల ఇది అసత్యము అని మనకు పెద్దలు ఏనాడో తెలియజేశారు. ఇది మాయా సంబంధించిన విషయం. ఈ మాయా అంటే ఇట్లా కనపడి మళ్ళీ రేపు మటుమాయమైపోయేది మాయా సంబంధించింది. ఇంకా దీని విధానం ఎటువంటిది అంటే ఈరోజు ఉండదే రేపు ఇంకొక రకంగా మారిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ నిలకడగలిగింది కాదు ఈ శరీర సంబంధించిన జీవితం. ఇది మన ప్రతి ఒక్కరం కూడా అనుభవించేదే అయ్యుండి మనమయ్యే ఉండి మనమే అనుభవించుతూ ఇదే నిజమని బ్రతుకుతూ ఉంటాం. ఇంతకన్నా పెద్ద మాయ ఇంకా ఏమీ లేనే లేదు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవలసిన విషయం ఏంటిదంటే ఇది ఏది మాయ ఏది సత్యమని తెలుసుకొని మాయను మాయగా వదిలేసి సత్యంలో నిలబడటమే వాస్తవమైన మన గమ్యము. గత స్వార్థమిమం దేహం విరక్తో ముక్తబంధనః అవిజ్ఞాతాగతిర్జహ్యాన్ సవై ధీరావదహృతః. ఈ శరీరమచే సాధింపదగిన స్వార్థమేదియూ లేదు. దీనిలో తగులుకొనకము. దీని ఎడల మమత్వము అను బంధనమును త్రెంచివేయుము. ఎవడు ఈ సంసార సంబంధుల నుండి వేరుగా నుండి వారికి తెలియకయే ఈ శరీరమును త్యజించును అతడే ధీరుడని చెప్పబడును. ఎవరయ్యా ఇక్కడ ధీరుడు? ఎవడయ్యా ఇక్కడ వాస్తవమైన పండితుడు, వాస్తవమైన తెలిసినవాడు అంటే ఈ సంసారములోనే ఉండి, అంటే ఈ చావు పుట్టకలనే సంసారములోనే ఉండి ఈ సంసారానికి సంబంధం అంటూ లేకుండా ఈ సంసారాన్ని అనుభవిస్తూ ఈ సంసారానికి వేరుగా ఉండి వారికి తెలియకయే ఈ శరీరమును త్యజించును అతడే ధీరుడని చెప్పబడును. ఎవరయ్యా ఇక్కడ ధీరుడంటే ఈ జనన మరణం అనే సంసారములోనే ఉండి ఈ సంసారములో సర్వకార్యకలాపాలు జరిపి ఈ సంసారానికి దేనికి సంబంధం అంటూ లేకుండా దేనికి అంటకుండా వారికి సంసారానికి వేరుగా ఉండి శరీరం అనేది కూడా తనకు తెలియకుండా గుర్తంటూ లేకుండా ఈ శరీరాన్ని వదిలివేసేవాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడే ఇక్కడ వాస్తవమైన సత్య మార్గాన్ని పొందిన మహనీయుడు. అటువంటి వాడే ధీరుడు. ఓం తత్సత్.